మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళ కోసం వెతుకుతున్నారని. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు. లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. ధైర్యంగా ఉండు. ఒకవేళ ధైర్యం కోల్పోయినా ఉన్నట్టు నటించు. అప్పుడు నిన్ను ఎవరూ చులకనగా చూడరు. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోండి. ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా! అది సహాయమైనా, సహకారమైనా, బాధ అయినా, నమ్మక ద్రోహమైనా ఏదీ ఉంచుకోవద్దు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చెయ్యాల్సిన పనిని వదిలేయకూడదు. మనీ తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు. ఇచ్చిన మనీ అడిగినప్పుడు నీపైన దుమ్మెత్తి పోస్తారు. పుస్తకంలోని గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు. అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది. అది వస్తువైనా, ప్రేమ అయినా, మనిషైనా సరే. భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదురించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అని అనుకుంటే భరించి బ్రతుకు. నీవు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. మనం చూసినవన్నీ నిజం కాదు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. పానకంలో ఉన్నప్పటికీ గరిటెకు తీపి తెలియనట్టే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. నీ లైఫ్లోకి ఎవరూ ఊరికే రారు. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర నీ జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆశ, ఆలోచన అనేవి నీళ్లలాంటివి. వాటిని మళ్లించాలి కాని మాయం చెయ్యలేము. కోల్పోయిన దానికోసం ఆలోచించకు. కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు. కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతుంటాయి. అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తనాపరా భేదాలు తొలగిపోతుంటాయి. చలనం లేని రాతిని కూడా చెక్కడం మొదలుపెడితే శిల్పమవుతుంది. కదల్లేని రాయిలోని శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. నీవు ఇష్టపడే ప్రతీదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతీదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నీవు తప్పు చేస్తున్నావని కాదు, నిజాలు మాట్లాడుతున్నావని అర్థం. మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. తెలివైన వాడికి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు. కారణం వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు కాబట్టి. లైఫ్ అంటే ఎదుటివారిని సంతోషపెట్టడమే కాదు, నీ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం కూడా. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. ఉన్నవారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. లేనివారికి కష్టం వస్తే అయినవాళ్లు కూడా పలకరించరు. చిన్న చిరునవ్వు మీ బాధలను కాల్చివేస్తుంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకర్ని నిందించే ముందు నాకా అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కష్టం అందరికీ శత్రువే. కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తేనే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా పనిచెయ్యి. ఎందుకంటే నీవు ఏమి చేస్తావో అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు. పనికిరానివి పట్టించుకోకు. కాలం అనేది దేన్నీ మాన్పదు. బాధని ఓర్చుకొని జీవించడం ఎలానో అలవాటు చేస్తుంది అంతే. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి. కానీ కొన్ని రిలేషన్స్కి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. కాటువేసే పామునైనా నమ్మవచ్చు కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తిని అస్సలు నమ్మకూడదు. ఈ సొసైటీలో అత్యంత తేలికైన విషయం ఎదుటివారిలో తప్పులు వెతకడం. అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని ఒప్పుకోవడం. మీ లైఫ్లో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. కొందర్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.